ఒక ఊరిలో 2 కిరాణా షాపులు ఉన్నాయి. ఒక కిరాణా షాపు రాముది, ఇంకోటి సోముది. ఒక లేడీ రాము షాప్‌కొచ్చి రూ. 200 సరుకులు కొని రూ. 500 నోటు రాముకిస్తుంది. రాము దగ్గర చేంజ్ లేకపోవడంతో సోము దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి రూ. 500 నోటు సోముకిచ్చి చేంజ్ తీసుకుంటాడు. తీసుకొని తన షాప్ దగ్గరకు వచ్చి ఆ లేడీకి రూ. 300 ఇచ్చేస్తాడు. ఆ లేడీ షాప్ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సోము రాము దగ్గరకు వచ్చి, నువ్వు ఇచ్చిన రూ. 500 నోటు ఫేక్ నోటు, కాబట్టి నీ నోటు నువ్వు తీసుకొని నాకు వేరే మంచి రూ. 500 నోటు ఇవ్వమని చెప్తాడు. దాంతో చేసేదేం లేక రాము ఆ ఫేక్ నోటు తీసుకొని వేరే రూ. 500 మంచి నోట్ని సోముకి ఇచ్చేస్తాడు. ఓవరాల్గా రాముకి ఎంత నష్టం జరిగింది? మీరు వీడియో పాజ్ చేసి ఆలోచించండి. రాము మొదట రూ. 500 ఫేక్ నోట్ ఇచ్చి సోము దగ్గర నుంచి రూ. 500 చేంజ్ తీసుకున్నాడు. తర్వాత రూ. 500 మంచి నోట్ ఇచ్చేసి రూ. 500 ఫేక్ నోట్ తీసుకున్నాడు. కాబట్టి రాముకి సోముకి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ ఏమీ లేదు. అంటే రాముకి లాభము లేదు, నష్టము లేదు. కానీ ఈ లేడీకి మాత్రం రూ. 200 సరుకులు ఇచ్చాడు, రూ. 300 చేంజ్ ఇచ్చాడు. కానీ ఆ లేడీ రాముకి రూ. 500 ఫేక్ నోట్ ఇచ్చింది. కాబట్టి అక్కడ రాముకి రూ. 500 నష్టం జరిగింది. సో ఓవరాల్గా రాముకి రూ. 500 లాస్, సోముకి నో ప్రాఫిట్ నో లాస్. అలాగే లేడీకి రూ. 500 ప్రాఫిట్.